హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్. నైటు అరుణ వాళ్ళ బర్త్డేకి వెళ్ళాము కదా, అక్కడికి పోయాక మా పిల్లలు ఇద్దరు కూడా రామని మొండి చేశారు ఫ్రెండ్స్. ఇక అక్క వాళ్ళ దగ్గరికి శరత్ పోయిండు, అరుణ వాళ్ళ దగ్గర ఆరాధ్య ఉన్నది. మార్నింగ్ వస్తాను ఆరాధ్య, ఇప్పుడేమో రానా అంటుంది. 28కు దీప్కే బర్త్డే ఉంటుంది, బర్త్డే అయిపోయినాక వస్తాని మళ్ళీ ఇప్పుడు మారం చేస్తున్నది. చూడాలి. చపాతీలు పిల్లలు లేకుండా చపాతీలు చేస్తే పిల్లలు తిల్లు కాదు. చాలా చేయక ఈరోజు చేద్దాం అనుకునేది, ముందే ప్రిపేర్ అయినది. అదే పిల్లలేమో దగ్గర లేవు. నిన్న తోటకూర తెచ్చినావు కదా, ఫ్రెష్ ఉంది కదా. ఇక చపాతీ తోటకూర అయితే మంచిగా ఉంటుందని. అవునవును, నేను నిన్ననే ప్రిపేర్ అయినా కానీ ఇక వాళ్ళు రాని మనమేం అవు కదా. మొలకలు కూడా నానబెట్టినావు. మొలకలు తినక చాలా రోజులు అవుతుంది, అందుకే ఎలా తినాలి. బాగానే రోజులే మర్చిపోతున్నావు. ఈరోజు అయితే అయింది. ఇది తోటకూరనా? ఆల్రెడీ కర్రీ అయింది, తోటకూర అయింది. ఇదేంటి ఇంత పెద్ద భవాన్ని పెట్టినావు? వడియాలు చేద్దామని. ఓకే, వడియాల కోసం పెట్టినావు. ఓకే ఓకే. కొంచెం ఎండ వస్తుంది, మళ్ళీ అప్పుడప్పుడు మూడం వేస్తున్నది. అవును, పొద్దున్న నుంచి అందుకే వేయలేకుటి. మార్నింగ్ చేద్దాం అనుకున్నది, కొంచెం పూర మూడం ఉంది కదా. అవును, ఇంకా అట్లానే ఎండ రాదేమో, మళ్ళీ వర్షం వస్తే అవి ఆరకపోతే గలీజ్గా స్మెల్ వస్తుంది కదా. అవును, అట్లానే ఊకున్నా. మళ్ళీ ఇప్పుడు బాగానే ఎండ కొడుతుంది, బట్టలు ఆరేసి ఇచ్చిన పైన. ఓకే ఓకే, బాగానే ఉంది కదా అని మళ్ళా పెట్టిన. చూడాలి, చూద్దాం పట్టు. మరి ఏం రాకపోవచ్చు, మస్తు అయితే ఉబ్బరం అయితే ఉంది బాగానే. అవు, అదేమో వర్షం వస్తుందా ఎట్లనో చూడాలి, చూద్దాం. పిల్లలు దొరకాలి అని బాప అయితే బాగా గులుగుతున్నాడు. ఆ పిల్లలు ఏమో రాకపోయేది. ఇప్పటికి ఏమంటుంది ఆరాధ్య, నేను రాను, మీరే వచ్చి బాపులు వచ్చి బట్టలు ఇచ్చుకోమని అనుకో. నైట్ ఏమో పొద్దుగాలు వస్తాన్నది కదా, అప్పటి పూర్తికి తప్పించుకొని అట్లా. ఇప్పుడేమో బట్టలు ఇచ్చుకొని నేను ఇక్కడనే ఉంటా అంటున్నది. అన్న డ్యూటీకి పోయేటప్పుడు తోలిచ్చిపోతా అని అన్నది. ఆమె ఈరోజు కొంచెం లేట్ అయిపోతుందంట. మరి నేను రాననే అమ్మాయి శరతాపనేమో పోయిండు వికారాబాద్. అలా పోతే ఇక ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది. ఏం చేస్తుంది ఇక, ఎంజాయ్. గుడికి వెళ్ళాక మన ఇద్దరం బాపేయాను. పిల్లలు ఇబ్బంది అవుతుంది పిల్లల దగ్గర లేకపోతే. ఇక దీపిక బర్త్డే అయినా కానీ వస్తుంది ఏమో అది. ఇక డ్రెస్సులు ఇబ్బంది అయితే చూద్దాం, చెయ్యి మరి. కాసేపు అయి తిందాం. చపాతీ కోసం వెయిటింగ్. ఇక్కడ తీసుకొచ్చినావా చపాతీ? తోటకూరనా? ఓకే, తోటకూర చపాతీ బాగుంటుంది వాటి కాంబినేషన్. పిల్లలు లేరు, అదొకటే ఇబ్బంది. పిల్లల దగ్గర లేరు, వాళ్ళకి అక్కడ ఎంజాయ్మెంట్, అందుకోసం వాళ్ళు అక్కడ పోయారు. ఈ హాలిడేస్లలో ఉండాలి కదా, ఎక్కడో దగ్గర అవ్వాలి కదా. చాలామందికి హాలిడేస్లలో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎక్కడో దగ్గర పోతారు కదా, అందుకే ఇల్లు కూడా అవ్వదాం అన్నట్టు పోయారు. ఇల్లు ముందే డిసైడ్ అవుతుందా లేక ఎట్లా చేస్తారే? పిల్లలు ముందే పోదాం అనుకుంటారా, ఇట్లా ఆడుకోయినాక అనుకుంటారు? ముందే ఏమన్నారు, ఆడుకోయినాక మాలం చేస్తారు ఫస్ట్. ఇక అప్పుడేమనలేకపోతాం. మనం పంపించాలని లేదు, ఏం లేదు. డైరెక్ట్ ఆడిపోయినాక రామంటారు, అయిపోయా. బాగా లోటడ్డరు. మనం ఏదో కావాలని పంపిస్తాం అన్నట్టు చేస్తాడు. వాళ్ళే మన మాట కూడా ఇన్నాడు ఆడిపోయినాక. ఇంకా ఎల్లుండి దీపిక బర్త్డే కదా, నీ బర్త్డే వరకు ఉండను. బట్
లేకపోతే ఆడ వికారాబాద్లో ఉన్నాయంట డ్రెస్సులు ఉమ్. షార్ట్ డ్రెస్సులు గిట్లుంటాయేమో మరి ఆరాధికే ఎట్లా చేయాలి బట్టలు కూడా తీసుకోవాలేమో వాళ్ళు వచ్చేదే కదా అన్నట్టు వాళ్ళేమో అట్లా ప్లాన్ చేసారు. వాళ్ళ ప్లాన్లను పాడు చేస్తారు, వాళ్ళు ఇష్టపడిన చేస్తారు. అంతే స్విమ్మింగ్ మొత్తం నేర్చుకుంటారు అంటే కూడా వచ్చినాక నేర్చుకుంటా అంటారు. అక్కడ బాగా ఉంది అంటారు వాళ్ళు. బాగా జాగ్రత్త పోదని బాగుంది అయితే మళ్ళీ వచ్చినాక పంపిస్తే వస్తుంది. ఇల్లు మొత్తం గుడ్డిగా అయింది అంటారు. అదే గుడ్డిగా అయింది. ఎక్కడ చూసినా నువ్వు ఇక్కడ ఉంటున్నావు నీకైంది నా పని అది. అంతే వాళ్ళిద్దరు కొట్టుకుంటా అమ్మా బాబు అనుకుంటుంటుండే ఎప్పటికీ సౌండ్ ఇద్దరు లేనంత ఇబ్బంది అయింది. తిన్నాక వడియాలు వెళ్తావా? తిన్నాక ఎండ బాగానే కొడుతుంది. అవు ఎండ బాగానే కొడుతుంది. పొద్దున అసలు ఎంత మూల వేసుకుని అవు సినిమా తిన్నాక వెళ్ళు. ఏం కోతులు వచ్చినాయి? ఏమైంది? పనసకాయ ఇట్ల కింద పడ్డది. గాలికి పడ్డదు ఏమైంది? ఉన్నది ఒకటి, మిగతా ఏముంది పడిపోయింది. ఏమో మరి అయిందా? చూడాలి. అయిందేమో, తినాలి. పిల్లలు లేరు కదా, రేపు తెలండి పిల్లలు వచ్చినాక చూద్దాం. ముళ్ళ లేకుంటాయి ఇవి. 2-3 రోజులు మాగబెట్టినా చేద్దాం. ఆ తర్వాత అవు వాడిపోయింది. వాట్సాప్లో ఇక్కడ ఫ్యాన్ ఉన్నాయి చూడు. చెంపు చిన్నగా సైజ్ అవు కొంచెం చిన్నగా చాలా పెద్ద అవుతున్నాయి కానీ అవు అవు ఒక్కటి తింటే ఒక్కటి తినకుండా తెలుసా, తినాలనిపిస్తుంది. తినాలనిపిస్తూనే ఉంటుంది. వాటర్ మంచిగా జ్యూసీగా ఉంటాయి కదా, అవు బాగుంటాయి. అవుతున్నాయి. పూత వచ్చింది. అవు మస్తు పూతుంది, అవుతున్నాయి. సపోటకాయలు అయితే అయిపోయినాయి కానీ ఏదన్నా ఒక్కటి పిందెలాగా ఉంది కానీ ఇవన్నీ కోతులకి అవుతాయి. ఇక అన్ని కోతులే తిని మొత్తం మంచిగా ఉంటాయి. వర్షాకాలంలో వర్షాలకు జర పురుగులు గిట్ట అవుతాయి కానీ మిగతా టైంలో సూపర్ ఉంటాయి. అవు వడియాలు నానబెట్ట అది ఏతమ్మా ఎండకు ఏతంపా. అవు ఈ కవర్ ఏం చేస్తున్నావు? ఈ కవర్ ఏం చేస్తావు? ఈ కవరు ఇది దీంట్లో అది అన్నం ఉంది కదా, అవు ఇగో ఇట్లా మెత్తగా వండుకున్నాం కదా, అవు ఇది ఇందులో పెట్టి మనం మురుకులో తిన్నట్టు వత్తితే ఇక చిన్నగా రంధ్రం చేసుకొని ఓకే ఇట్లా మురుకులో తిన్నట్లు వత్తాలే. వస్తాయా అట్లా? అట్లానా? వస్తాయి. చూద్దాం. తొందరగా అయిపోతుంది. ఇది ఎక్కువ ఉంటుంది కదా, అవు పెద్దగా ఉంటుంది. పెట్టొచ్చు అన్నట్టు. ఓకే ఓకే ఈ ప్లాన్ ఏదో బాగుంది, చూద్దాం. చేతులకు నీళ్ళ తాడు అంటించుకుంటా ఇట్లా మంచిగా ముద్దలాగా వేసుకొని కవర్లో పెట్టుకొని అతుకోవాలి. చూద్దాం, ట్రై చేద్దాం. కొంచెం వేడి ఉందా? కాలుతుందా? ఎక్కువ ఏం వేడిగా లేదు, చల్లగా అయింది. కొంచెం మామూలుగా బాగానే చెప్పాయి కదా మనం. అవును ఆరబెట్టినాం కదా. ఓకే ఇట్లుండి ఇట్లా అనుకొని పిండేసేయాలా? ఇట్లా ఓకే పిండేద్దాం. మరి బాగా వస్తుందా? ఓకే ట్రై చేద్దాం. ఇట్లా రౌండ్గా ఎత్తినా పొడుగు ఎత్తినా? రౌండ్గా వేస్తేనే బాగా అనిపిస్తాయేమో. కొన్ని అట్లే కొన్ని ఇట్లే.
ఏంటి మధ్యాహ్నం స్పెషల్? ఏ స్పెషల్ వేడి వేడి అన్నం. ఓకే, వేడి వేడి అన్నం. తోటకూర ఉంది కదా, అవు కొంచెం పక్కకు ఆమ్లెట్ వేసిన. ఓకే. ఇక మొన్న చేసిన అప్పడాలు, అవు వడియాలు చేసినా కదా, వాటిని వేయించినావా, కాల్చినావు? అవును. ఓకే. పిల్లలు లేరు, పిల్లలు లేకుండా ఇవన్నీ అయినాయి. వాళ్ళు అందుకని ఎక్కువ స్పెషల్ చేసుకొని తింటుండొచ్చు అలా. కానీ మేము ఉన్నప్పుడు ఇది చేయలే అంటారు. నేను చేయమన్నారు కానీ ఈరోజు ఎందుకు చేసినంటే బకెట్ ఉండే అందులో పెట్టేసిన అవి, మళ్ళీ ఒకసారి ఎండకు పెట్టేసి ఇక మిగిలినవి దేవుని అన్నట్టు. ఓకే ఓకే, సరే తిందాం పామదిగా. తిందాం. రైస్లోకి ఏమో షార్ చేసినట్టున్నావు. అవును, పచ్చిపులుసు. పచ్చిపులుసు రసం చాలా బాగుంటుంది. అన్నంలకు రసం సూపర్ ఉంటుంది. మనం అప్పుడు చాలా తినేది, ఇంకా తగ్గించినాం. సూపర్ సూపర్. రసం తినాలి, హెల్త్ కూడా మంచిదే. గరికపాటి నరసింహారావు కూడా చెప్తాడు కదా, ఒక వీడియో ఉంటుంది. రసం తింటే ఏవైనా కరిగిపోతాయి అన్నట్టు. నిజంగా చాలామంది ఇళ్ళల్లో కంపల్సరీ కూడా తిన్నాక కొంచెం రసం కంపల్సరీ చేస్తారు. డైలీ కర్రీతో పాటు ఇది ఉంటుంది, కొంచెం రసంతో తింటారు అన్నట్టు. పిల్లలు అయితే ఎవరు లేరు, మనమే ఉన్నాము. పిల్లలు లేరు, ఇక మేమే గుడ్డిగా తినడం అవుతుంది. అప్పడాలు కూడా కొన్ని ఉన్నాయి కదా, ఆరాధ్య దగ్గరికి పోయినాయి కదా తోలుకొద్దామని, అవి వస్తలేరు. లోపలికి పోయి రూమ్లో దాక్కుంటున్నది అన్నవాళ్ళ తాను. రమ్మంటే వస్తలేదు. లాస్ట్కి బట్టలు ఇచ్చి ఉండని అని వస్తే ఇక దీపిక బర్త్డే అయినాక వస్తా ఉంటుంది. 28 దీపిక బర్త్డే కదా, దీపిక బర్త్డే అయిపోయినాక వస్తా ఉంటుంది. అప్పుడు ఇట్లనే అంటే ఏమో అని వస్తా అంటుంది. చూడాలి. చంద్ర ఆడపోయి టిక్కా వేసింది, ఇవన్నీ వీడ టిక్కా. ఇద్దరు లేకుండా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ పొద్దుగాల అంటాడు, ఏమైనా రోజు కాలేమంటాడు. ఎల్లుండి వస్తుండే కాకపోతే ఇక ఉండని వాళ్ళు కూడా ఇక హాలిడేస్ ఎక్కడ పోలేదు కదా, ఇక అట్లానే ఉండాలి అన్నట్టు అనుకుంటుంది. పిల్లలు లేకపోతే ఇబ్బంది అనిపిస్తుంది. తినాలనిపించేది, చేయాలనిపించేది. ఇక 9 అవుతుంది ఇప్పుడు, మనం ఈ టైం తింటుండే, అంత తొందరగా తింటుంటే. ఇక ఆ పిల్లలు లేడానికి తినాలనిపించక ఇట్లా లేట్, మధ్యాహ్నం కూడా బాగా లేట్గా తింది. ఈరోజు అయితే ఇలా గడిచిపోయింది ఫ్రెండ్స్. బాయ్ మరి.